అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీభవన్. ముందుగా మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కూడాను భోగి శుభాకాంక్షలు. సో, ఇవాల్టి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటి అంటే, సో మీరు చాలా సార్లు యూట్యూబ్‌లో జస్ట్ స్క్రోల్ చేస్తుంటే మీకు కనబడుతూ ఉంటాయన్నమాట. టాప్ లాంగ్వేజెస్ టు లెర్న్ ఇన్ 2020, టాప్ లాంగ్వేజ్ టు లెర్న్ ఇన్ 2021. సో, యాక్చువల్‌గా ఈ వీడియోస్ చూసి చాలామంది నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంకా యూట్యూబ్‌లో కూడా చాలా సార్లు కామెంట్ ఏం చేశారంటే, "అన్న సో ఈ ఇయర్‌లో ఇది టాప్ అంట ఆర్ ఇది టాప్ అంట. సో టాప్ ఏంటి? ఆర్ ఏం నేర్చుకోవాలి?" అని చాలా సార్లు క్వెషన్ అడిగారు. సో నాకేమనిపించిందంటే, లెట్ మీ క్లారిఫై దిస్ అని చెప్పి. సో ముందుగా మీరు వంశీభవాని ఛానల్ కొత్తది గనక దయచేసి వంశీభవాని ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి కూడాను వంశీభవాని ఛానల్‌ని షేర్ చేయండి. సో యాక్చువల్‌గా ఈ టాప్ లాంగ్వేజెస్ టు లెర్న్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో, అది ఫ్రాంక్‌గా మాట్లాడాలంటే మీలో ఎవరికీ అవసరం లేదు. ఓకే. ఎందుకు అంటే యాక్చువల్‌గా ఇప్పుడు అన్న వాళ్ళు చెప్పేది తప్పా? వాళ్ళు చెప్పేది ఫేకా? అని చెప్పి అడిగితే వాళ్ళు చెప్పేది ఫేక్ కాదు. ఓకే. యాక్చువల్లీ టాప్ లాంగ్వేజెస్ అనే ఈ కాన్సెప్ట్ ఎలా వస్తదంటే బేసిక్‌గా ప్రతి ఇయర్ డిఫరెంట్ కంపెనీస్ సో స్టాక్ ఓవర్‌ఫ్లో కానివ్వండి డిఫరెంట్ టెక్నికల్ కంపెనీస్ సర్వేలు చేస్తూ ఉంటాయి. సో ఈ ఇయర్ ఎక్కువ మంది వాళ్ళ టెక్ స్టాక్‌లో ఏ లాంగ్వేజ్ వాడారు అని చెప్పి. టెక్ స్టాక్ అంటే వాళ్ళు సంబంధించిన వాళ్ళ డెవలప్‌మెంట్ ఫీల్డ్‌లో ఏ లాంగ్వేజ్ ఎక్కువ వాడారని చెప్పి ఆర్ ఎక్కువ వాడుతున్నారని చెప్పి సర్వే జరుగుతుందనమాట. ఆ సర్వే బేసిస్ మీద ప్రతి కంపెనీ ఒక లిస్ట్ అనేది ఏమంటారు రిలీజ్ చేస్తారు ప్రతి ఇయర్ ఎండింగ్‌లో. సో దాన్ని బేస్ చేసుకొని చాలామంది వీడియోస్ చేస్తారు యూట్యూబ్‌లో. సో టాప్ లాంగ్వేజెస్ టు లెర్న్ ఇన్ 2020, 2021 అని. బట్ దెన్ అది మీకు ఎందుకు అవసరం లేదని నేను అంటున్నానంటే, అది ఎవరికి అవసరం ఆర్ దాని మీనింగ్ ఏంటి యాక్చువల్‌గా? ఎక్కువ మంది ఏ లాంగ్వేజ్ టెక్ స్టాక్‌లో వాడుతున్నారని కదా! బట్ మనం స్టూడెంట్స్. సో మనం ఏం చేస్తున్నాం? ఒక లాంగ్వేజ్ నేర్చుకొని దాని ద్వారా ఏదైనా ఒక ఏమైనా హెల్ప్ అయ్యే విషయాన్ని చేద్దాం అనుకుంటున్నాం. మేబీ జావా నేర్చుకొని అప్లికేషన్ తయారు చేద్దాం అనుకుంటున్నాం. అప్లికేషన్ సైడ్. ఓకే. పైథాన్ నేర్చుకొని మెషిన్ లెర్నింగ్ చేద్దాం అనుకుంటున్నాం. సో అటువంటప్పుడు మనకి ఏది ఫస్ట్ అయితే ఏంటి? ఏది సెకండ్ అయితే ఏంటి? ఓకే. నా పాయింట్ మీకు అర్థమై ఉండొచ్చు. సో నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒక వీడియోకెళ్ళండి సంథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ వీడియోలో వాళ్ళు చెప్పింది టాప్ లాంగ్వేజ్ టు లెర్న్ ఇన్ 2021 అనేది పైథాన్ అనుకుందాం. ఓకే. మీకు మెషిన్ లెర్నింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టూడెంట్. ఓకే. ఈ ఇంట్రెస్ట్ అనేది పక్కన పెట్టేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్‌కి ఇంట్రెస్ట్ ఏముంటుందండి? వాడికి అసలు కోడింగే రాదు. కోడింగ్ నేర్చుకోవాలి. ఓకే. కోడింగ్ నేర్చుకోవాలి అన్నప్పుడు అక్కడెక్కడో వీడియో చూసి పైథాన్ టాప్‌లో ఉంది 2021లో అని చెప్పి పైథాన్ నేర్చుకోవడం మొదలుపెడితే ఆ వ్యక్తికే అది లైక్ ఏమంటారు? డిసడ్వాంటేజ్. సో ఎప్పుడో ఒక ఫ్లోలో వెళ్ళాలి. నేను చెప్పేది ఏంటంటే ఒకవేళ మీరు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ అయితే ఇంకా మీకు కోడింగ్ రాకపోతే మీరు ఆ లిస్ట్ చూసేసి ఆ లిస్ట్‌లో టాప్ 5లో ఉన్న లాంగ్వేజ్ నేర్చేసుకుందాం అని చెప్పి ఏది ఆతృత పడకండి. ఓకే. ఫ్లోలో వెళ్ళండి. ఫస్ట్ ఇప్పుడు చెప్పినట్లుగానే సి లాంగ్వేజ్ నేర్చుకోండి. ఓకే. సి లాంగ్వేజ్ తర్వాత ఎనీ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోండి. ఓకే. దట్ మే బి సి ప్లస్ ప్లస్, జావా, పైథాన్ ఎనీథింగ్. ఓకే. సో మీరు లైక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది మీ ఏమంటారు ఎయిమ్‌గా పెట్టుకోండి ఫస్ట్ ఇయర్‌లో అయితే. ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బేసిక్. దాని తర్వాత ఊప్స్. ఓకే. అదయిపోయాక మీరు సెకండ్ ఇయర్‌లో ఆర్ థర్డ్ ఇయర్‌లో మీకు ఆల్రెడీ ఒక ఏమంటారు మంచి ఐడియా ఉంది లాంగ్వేజ్ మీద అనుకున్నప్పుడు, అప్పుడు మీరు ఏ టెక్ స్టాక్ వైపు మీకు ఇంట్రెస్ట్ ఉందో తెలుసుకోండి. ఇట్ మే బీ ఆండ్రాయిడ్ డెవలప్‌మెంట్, ఇట్ మే బీ వెబ్ డెవలప్‌మెంట్, మెషిన్ లెర్నింగ్ కావచ్చు, గేమ్ డెవలప్‌మెంట్ అవ్వచ్చు, ఏఆర్ అవ్వచ్చు, వీఆర్ అవ్వచ్చు. ఓకే. దేంట్లో అయితే మీకు ఇంట్రెస్ట్ ఉందో అది డెవలప్ చేయాలి అంటే మీకు ఏ లాంగ్వేజ్ కావాలని తెలుసుకోండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు మేబీ వెబ్ డెవలప్మెంట్ అనుకోండి. ఓకే. వెబ్ డెవలప్మెంట్ రావాలంటే హెచ్టీఎంఎల్ నేర్చుకోవాలి. ఓకే. సిఎస్ఎస్ స్టైలింగ్ కోసం నేర్చుకోవాలి. ఓకే. అది కాకుండా జావా స్క్రిప్ట్ బ్యాక్ ఎండ్ నేర్చుకోవాలి. బ్యాక్ ఎండ్ అండ్ ఫ్రంట్ ఎండ్ కూడా. అండ్ బ్యాక్ ఎండ్కి దట్ కెన్ బి పైథాన్, ఫ్లాస్క్ వాడచ్చు, జాంగో వాడచ్చు. సో ఆ విధంగా మీరు నేర్చుకోవాలి. ఓకే. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మెషిన్ లెర్నింగ్ కావాలి అనుకుంటున్నారు, నేర్చుకుందాం అనుకుంటున్నారు. ఆర్ నేర్చుకోవచ్చు, ఆర్ పైథాన్ నేర్చుకోవచ్చు. ఓకే. మీరు దాన్ని బట్టి చేయొచ్చు. అండ్ డెవలప్మెంట్ అనుకుంటున్నారు, కోట్లిన్ అవ్వచ్చు, జావా అవ్వచ్చు. ఓకే. సో దీస్ ఆర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ లాంగ్వేజెస్ స్పెసిఫిక్ టు ద డొమైన్. ఆ టెక్ స్టాక్కి స్పెసిఫిక్ అనమాట. సో ఇప్పుడు నేను చెప్పేది ఈ వీడియో మొత్తంలో సారాంశం ఏంటి అంటే, మీరు ఏవో వీడియోస్ చూసి ఆర్ ఏవో వెబ్సైట్స్లో సర్వేలు చూసి ఏ లాంగ్వేజ్ టాప్లో ఉందో తెలుసుకుని దాన్ని ఇప్పుడు నేర్చేసుకుందాం అని చెప్పి ఎటువంటి ప్రయత్నం చేయకండి. ఓకే. మీరు ఇంకా కోడింగ్‌కి కొత్త అయితే ఏదో ఒక లాంగ్వేజ్ ఫస్ట్ స్ట్రాంగ్ అవ్వండి. ఓకే.
సో అన్న నువ్వు సి అంటున్నావు, బట్ మా కాలేజ్లో పైథాన్ స్టార్ట్ చేశారంటే ఓకే, పైథాన్ నేర్చుకోండి. ఒక లాంగ్వేజ్ స్ట్రాంగ్గా ఉండండి. మీరు అప్పుడే ఫస్ట్ ఇయర్లోనే ఇంకా కోడింగ్ రాకుండానే వెబ్ డెవలప్మెంట్, హ్యాండ్ డెవలప్మెంట్, మెషిన్ లెర్నింగ్ ఇవన్నీ స్టార్ట్ చేద్దామని చెప్పి అనుకోకండి. ఒక లాంగ్వేజ్లో మీరు ప్రో అయ్యాక ఏమవుతుందంటే తర్వాత మీరు ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ నేర్చుకున్నారు, ఆ సి లాంగ్వేజ్ నేర్చుకున్నారు ఫస్ట్ ఇయర్లో, బట్ దెన్ మీకు ఆ లాంగ్వేజ్ బాగొచ్చు. ఓకే, కాన్సెప్ట్స్ తెలిసినప్పుడు నీకు చాలాసార్లు చెప్పాను, ఒక్క లాంగ్వేజ్ నేర్చుకున్నాక స్ట్రాంగ్గా తర్వాత ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి మీకు 1 month కంటే ఎక్కువ పట్టదు. ఎందుకంటే కాన్సెప్ట్ సేమ్, సింటాక్స్ మారుతాయి అంతే కదా. సో అందువల్ల మీరు ఫస్ట్ ఇయర్లో ఉంటే బిగినర్స్ అయితే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోండి, గట్టిగా నేర్చుకోండి. ఈ డెవలప్మెంట్స్ అంటే అప్పుడు వెళ్ళకండి. ఓకే, సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో ఒకవేళ మీకు ఆల్రెడీ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బాగొచ్చు, కాన్ఫిడెన్స్ ఉంది అనుకుంటే అప్పుడు ఒక టెక్ స్టాక్ సైడ్ వెళ్ళండి, దానికి కావాల్సిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుని అప్పుడు దాంట్లోకి జంపిన్ అవ్వండి. అండ్ ఈ లిస్టులు ఏవైతే ఉంటాయో దాన్ని ఫాలో అయ్యి నేర్చుకుందాం అనేది ఏం ప్రయత్నం చేయకండి. బికాస్ అది మీకోసం కాదు, కంపెనీస్లో రియల్ వరల్డ్ కంపెనీస్లో ఏ లాంగ్వేజ్ ఎక్కువ వాడతారని చెప్పి ఇచ్చే సర్వే యొక్క లిస్ట్ అది. దాంతో మీకేంటి అవసరం, వీఆర్ స్టూడెంట్స్, సో మనం నేర్చుకోవాలంతే. ఇక బయట ఏం వాడుతున్నాం మనకేంటి అవసరం కదా. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ ది పాయింట్. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.